హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏలు విడుదలకు సంబంధించి ఎవరికి ఎంత అమౌంట్ వస్తుందో తెలిపే టేబుల్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మరియు తమ విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న పెన్షనర్లకు ఒక అత్యంత ఆశావహమైన మరియు కీలకమైన సమాచారం ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించే కరువు భత్యం డిఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డిఆర్ పెంపుదలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ముఖ్యంగా జనవరి 2026 నాటి ఈ డిఏ పెంపు ఎంత ఉండవచ్చు? దానివల్ల జీతభత్యాల్లో వచ్చే మార్పులు ఏమిటి? అనే అంశంపై ఒక వివరాలైతే చూద్దాము. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చే డిఏ పెంపుదల సరళిని ట్రెండ్‌ను నిశితంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ తమ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఊరటనిచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెంపుదల అమల్లోకి వస్తే ప్రతి నెల మీ చేతికి అందే నికర జీతం మరియు పెన్షన్ మొత్తంలో గణనీయమైన మార్పు రావటం ఖాయం. సాధారణంగా ఈ డీఏ పెంపుదల అంచనా వేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రాతిపదిక ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా 2 సార్లు జనవరి మరియు జూలై నెలల్లో ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ డేటా ఆధారంగా తన ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. కేంద్రం ఒకసారి ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆర్థిక వెసులుబాటును బట్టి మరియు ఉద్యోగుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని డీఏ మరియు డీఆర్ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఇదే సంప్రదాయం ప్రకారంగా కేంద్రం ఇప్పటికే ప్రకటించిన మరియు భవిష్యత్తులో ప్రకటించబోయే డీఏ శాతాలను ఆధారంగా చేసుకొని జనవరి 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు వర్తించేటటువంటి డీఏ మరియు డీఆర్ అంచనా శాతాన్ని మనం లెక్కించవచ్చు. ఇది కేవలం అంకెలకే కాకుండా ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచే ఒక ఆర్థిక భరోసాగా మనమైతే భావించవచ్చు. ఇక ఈ డీఏ పెంపు లెక్కను మనం లోతుగా పరిశీలిస్తే ఒక ముఖ్యమైన సూత్రాన్ని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు 1% డీఏ ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అదే మొత్తాన్ని నేరుగా కాకుండా ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో అంటే 0.91% చొప్పున మాత్రమే అమలు చేస్తాయి. మరి ఈ లెక్కను చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 2024 నాటి డీఏ అమల్లో ఉంది. అంటే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రస్తుతం తమ ప్రాథమిక వేతనంపై 37.31% డీఏ మరియు డీఆర్ పొందుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రకటించాల్సిన 2 కొత్త డీఏలను గురించైతే తెలుసుకుందాము. ఇందులో మొదటిది జూలై 2024కు సంబంధించిన డీఏ. ఈ డీఏను కేంద్ర ప్రభుత్వం 3% పెంపుగా ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా అంచనా ప్రకారంగా 3% ఇంటూ 0.91 అంటే మొత్తం 2.73% పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొత్తం డీఏ 37.31% నుండి 40.04%కు చేరుకుంటుంది. అలాగే రెండవది జనవరి 2025కు సంబంధించి డీఏ అంచనా. ఇక్కడ కేంద్రం మరొక 2% మాత్రమే పెంపు ప్రకటించింది. సో, అదే రాష్ట్ర వాటాగా 1.82%గా మారుతుంది. ఈ 2 డీఏలను కలిపితే జనవరి 2025 నాటికి ఏపీ ఉద్యోగులకు అంచనా వేయబడినటువంటి డీఏ మరియు డీఆర్ రేటు 41.86%గా ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, ఇవన్నీ కేవలం ప్రస్తుత ఆర్థిక గణాంకాలు మరియు గత ప్రభుత్వ విధానాల ఆధారంగా అయితే వేసిన ప్రాథమిక అంచనాలు మాత్రమే. వాస్తవానికి ఏ శాతం అమలు చేయాలి మరియు ఏ తేదీ నుంచి బకాయిలు చెల్లించాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జీవో జారీ చేయవలసి ఉంటుంది. అప్పటి వరకు ఇవి కేవలం ఉద్యోగుల అవగాహన కోసం రూపొందించిన విశ్లేషణగా మాత్రమే పరిగణించాలి. వివిధ బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్ పొందే వారికి ఈ 41.86% డీఏ రేటుతో ఎంత అదనపు ప్రయోజనం కలుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాము. రూ. 20,000 బేసిక్ పే ఉన్న వ్యక్తికి ఇదివరకు 37.31% వద్ద రూ. 7,462 డీఏ వచ్చే అవకాశం ఉంది. కానీ అది 41.86%కి పెరిగినప్పుడు ఈ మేరకు రూ. 8,372 అయితే అందుతుందన్నమాట. అంటే నేరుగా రూ. 1,638 అదనపు ఆదాయం అనేది లభిస్తుంది.
అదేవిధంగా రూ. 25,544 బేసిక్ పే ఉన్నవారికి డీఏ రూపంలో రూ. 10,693 అందే అవకాశం ఉంది. ఈ పెంపుదల బేసిక్ పే పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక రూ. 1,00,000 బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులకు దాదాపుగా రూ. 8,156 వరకు నెలవారీ పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉంది. ఈ గణాంకాలు ఉద్యోగులు తమకు రాబోయే ఆదాయాన్ని అంచనా వేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈ డీఏ మరియు డీఆర్ పెంపుదల అంచనా ప్రకారం కేవలం అంకెలకే సంబంధించినది మాత్రమే కాదు. ఇది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే ఆర్థిక ప్రయోజనాన్ని ముందుగానే ఊహించడం ద్వారా మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలను సిద్ధం చేసుకోవచ్చు. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు లేదా రుణాలు చెల్లింపులు వంటి విషయాల్లో ఈ అదనపు ఆదాయం ఎంతో ఊరటనిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ ఖాతాల విభాగాలు కూడా భవిష్యత్తులో ఉద్యోగులకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో ప్రాథమిక అంచనాలు రూపొందించడానికి ఈ విశ్లేషణ అనేది సహాయపడుతుంది. ఇది ఒక రకంగా అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు ఒక దిక్సూచిలాగైతే పనిచేస్తుందని చెప్పొచ్చు. చివరగా 2026 జనవరి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ మరియు డీఆర్ రేట్లు 41.86% పెరిగే అవకాశం ఉందని బలమైన అంచనాలున్నాయి. అయితే ఇది అధికారిక ప్రకటన కాదని, తుది నిర్ణయం మరియు ఖచ్చితమైన అమలు తేదీ కోసం ప్రభుత్వం విడుదల చేసే జీవో కోసం చూడాల్సి ఉందనైతే గుర్తుంచుకోవాలి. ప్రస్తుతానికి ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఈ 2 డీఏలను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్నయితే కోరుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తుంది అనైతే ఆశిద్దాము. అప్పటి వరకు ఈ ప్రాథమిక సమాచారం ఆధారంగా మీరు మీ ఆర్థిక ప్రణాళికను సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం నుండి అధికారిక సమాచారం వచ్చిన వెంటనే మరిన్ని వివరాలతో అయితే మీ ముందుకొస్తాము. సో, మీ అందరికీ ఈ సమాచారం ఎంతో మేలు చేస్తుందనైతే ఆశిస్తూ ప్రభుత్వం ఇచ్చే గడువు కోసమైతే వేచి చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.